కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఈ మేడేకి వచ్చిన మిత్రులందరికీ మేడే శుభాకాంక్షలు. ఈరోజు మేడే అంటే అందరికీ సెలవు దినమే కాకుండా, మేడే అంటే ఎర్ర జెండాల పార్టీ కార్యక్రమాలు కాకుండా, మేడే అంటే ఏందో తెలియని జనాలు కూడా ఉన్నారు. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అనే నినాదం కార్మికులను ఒకటి చేసి ఐక్యతకు తీసుకొచ్చింది. ఒకరోజు కూలి వేతనాలు చాలా తక్కువ వేతనాలతో పరిశ్రమలు పనిచేయించుకునే రోజుల్లో పోరాడితే పోలేన ఉద్యమంతో తీసుకొచ్చిన ఈ కార్మిక ఐక్యత చికాగో నగర కార్యక్రమం ఐక్యతతో సాధించుకున్న మేడే మనందరికీ జెండా పండుగ మారిపోయింది. పోరాడితే పోయేది బానిస సంఖ్యలనే నినాదంతో 24 గంటలు మనిషి 24 గంటలు పని చేయకూడదు, 8 గంటలు పని, 8 గంటలు విశ్రాంతి, 8 గంటలు ఉల్లాసంగా గడిపి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే నినాదంతో ఆ టైం కేటాయించడం జరిగింది. నెత్తుటి మడుగులపై పిరికిడి బిగించిన మేడే అందరికీ మేడే శుభాకాంక్షలు. తెలంగాణ గవర్నమెంట్కి టీఆర్సీపీటీ తరఫున, తెలంగాణ రాష్ట్ర క్యాబ్ ప్రొటెక్ట్ యూనియన్ తరఫున కోరేది ఒకటే, ఆర్టీసీ ఫ్రీ సర్వీస్ వలన ఆటో కార్మికులే కాకుండా క్యాబ్ డ్రైవర్లకు కూడా పోషణ లేకుండా పోయింది. ఉపాధి చాలా కరువై డ్రైవర్లు ఓనర్లు ఫైనాన్స్ కట్టుకోలేక, ఫ్యామిలీలను మెయింటైన్ చేయలేక, పిల్లల స్కూల్ మెయింటైన్ కట్టలేక, ఆర్థిక భారం భరించలేక ఇబ్బందులు పడుతూ చాలా మంది బండ్లు అమ్ముకొని డ్రైవర్ కూడా చేసుకోవడానికి కూడా చేతకాకుండా అయిపోయింది. ఈ ఫ్రీ బస్ తోని మాకు చాలా నష్టం జరుగుతుంది. కనుక గవర్నమెంట్ ఆలోచించి మాకు కూడా న్యాయం చేయాలని, మాకు కూడా నెలకు మాకు కూడా ఇన్కమ్ ఏదో రకంగా ఇవ్వాలనే గవర్నమెంట్ కోరుచున్నాం.